ప్రైజ్ ద లార్డ్. ఒక రాజుగారు మారువేషంలో చెరసాలను దర్శించారు. అక్కడున్న ఒక ఖైదీ కథ విని అతని మీద జాలిపడి అతనిని విడుదల చేయాలి అని అనుకున్నారు. అయితే ఆ రాజుగారు ఆ ఖైదీతో, నిన్ను క్షమిస్తే నీవేమి చేస్తావయ్యా అని అడిగారు. వెంటనే ఆ ఖైదీ కోపంగా పండ్లు కొరుకుతూ, నన్ను బంధించిన వారిని హతమార్చడమే నా మొదటి పని అని అన్నాడు. ఆ మాట వినగానే రాజుగారు తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నాడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున తండ్రియు మిమ్మల్ని క్షమించునని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనల్ని క్షమించినప్పుడు క్షమింపబడిన మనము క్రీస్తు లాంటి క్షమాహృదయాన్నే కలిగి ఉండాలి తప్ప కీడుకు ప్రతి కీడు చేసే వారముగా మనము ఉండకూడదు. అలా ఉండమని బైబిల్ గ్రంథము బోధించట్లేదు, అందులో ఉన్న దేవుడు కూడా చెప్పలేదు. మరి బైబిల్ గ్రంథము మనకేమని తెలియజేస్తుందంటే మేలు చేత కీడును జయించమని చెప్తుంది. అంతేకాకుండా సూర్యుడు అస్తమించినంత వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని కూడా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులమైన మనము కోపాన్ని మానాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అహంకారానికి గాని ఆగ్రహానికి గాని మన జీవితంలో చోటేయకూడదు. ఇవి మనకు కీడును కలిగించేవి, మనకు కీడుని తెచ్చేవి. అయితే మనము ఏమి కలిగి ఉండాలంటే క్షమాహృదయాన్ని మనము కలిగి ఉండాలి. యోసేపును తన సొంత అన్నదమ్ములే ద్వేషించి అమ్మివేశారు. తరువాత యోసేపు బానిసగా ఉన్నాడు, చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులు యోసేపు అనుభవించడానికి గల కారణము తన సొంత అన్నదమ్ములు తనను అమ్మివేయటమే. అయితే యోసేపుకు అధికార స్థితి వచ్చినప్పుడు అవకాశము దొరికిందని తన సొంత అన్నదమ్ముల మీద ప్రతీకారము తీర్చుకోలేదు గాని వారిని క్షమించాడు. వారితో ఏమనన్నాడంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితురు గాని దేవుడు దానిని మేలుగా మార్చారని, అంతేకాకుండా వారిని వారి కుటుంబాలను పోషిస్తానని చెప్పి ధైర్యాన్ని యోసేపు వారికి ఇచ్చినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రతీకారము ఉన్న చోట కీడు ఉంటుంది, క్షమాపణ ఉన్న చోట దేవుని ఆశీర్వాదము ఉంటుంది. గనుక నూతన సంవత్సరంలోనికి వెళ్తున్న మనము పాత సంవత్సరాన్ని విడిచిపెడుతున్నట్లుగానే ఆ పాత స్వభావాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని, అంతేకాకుండా క్షమించలేని మనస్తత్వాన్ని కూడా విడిచిపెడదాం. ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావాన్ని, క్షమించే మనస్సును, దేవుడు కోరే జీవిత విధానాన్ని కలిగి జీవిద్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.